హలో గైస్, నేను మీ మిసెస్ ప్రేమ్శ్రీ. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనమైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది మీరు ఆల్రెడీ తమిళ్లో చూసేసి ఉంటారు. సో వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మూడు కూడా దుడుచుకోలేదు చూడు. ప్రజెంట్ అయితే మనమైతే రెడీ అయిపోయాం. లగేజ్ అయితే మంచిగా రెడీ చేశారు. దీంట్లో సగం వరకు ఏం సామానే ఉంటాయి, ఇది మాత్రం పక్క. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. మనం ట్రావెల్ చేయబోయే వెహికల్ అయితే అదే, అది అక్కడ ఉంది చూడు మామ. ఆ వెహికల్లోనే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. కార్ అయితే తిప్పి పెట్టేద్దాం. మా బ్యాచ్ అయితే వస్తారు. ఇంకా మా బ్యాచ్ అయితే పూర్తిగా చూపించలేదు కదా మీకు, చూపిస్తా. అసలు మామూలుగా లేదు అసలు. ఈ చూడు, ఈ మాతో పడుతోడు మళ్ళీ. అసలు లగేజ్ ఆడ వలసపోతున్నట్టు పెట్టారు, పెద్ద పెద్ద బ్యాగులు. అత్తయ్య గారు అయితే ఎదురొస్తున్నారు. మర్యాద అయితే స్టార్ట్ అయిపోయాం. శైలు కనపచ్చట్లా. కుమ్ముడే బైపాస్ ఎక్కుతున్నాం మనం, అందుకని. ఎవరు ఎక్కుతారు? వాళ్ళు ఎక్కించుకున్నాను. నీకే బాబు. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ పేరు ఏందబ్బా? కాజా టోల్ గేట్. మనం అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయాం. మనమైతే విజయవాడ వెళ్ళైతే పని లేదు. కొత్తగా రోడ్ అయితే పెట్టారు ఇక్కడ. కృష్ణానది మీద నుంచి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, విజయవాడ టచ్ అవ్వకుండా. ఈ రోడ్ అయితే అందరూ గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎవరికైనా ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ బోర్డ్స్ అయితే గమనించుకోండి, సైనింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. నీట్గా గమనించుకోలేదండి. స్ట్రైట్ వెళ్తే మాత్రం విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇది ఇలా ఉంది చూసారు, ఈ టర్నింగ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం విజయవాడ టచ్ అవ్వకుండా కృష్ణానది మీద నుంచి అయితే వెళ్తుంది. ఈ రోడ్డు కొత్తగా వేశారు. ఇదైతే డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయింది. ఇదైతేనేమో విజయవాడ టచ్ అవ్వకుండా అవుట్స్కట్స్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. కొత్త బైపాస్, చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వచ్చేవాళ్ళు కొన్ని రోజులు అయితే కొద్దిగా చూసుకొని వెళ్ళాలి రోడ్డు అంతా. ఈ రోడ్లో ఈ టోల్ గేట్ అయితే తగిలిద్ది. ఇంకా ఈ టోల్ గేట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఒకవేళ ఈ టోల్ గేట్ స్టార్ట్ అయితే అక్కడ టోల్ గేట్ అయితే క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఈ టోల్ గేట్ ఫ్రీగానే క్రాస్ చేయొచ్చు. మన కౌంట్లోకి అయితే ఈ టోల్ గేట్ అయితే రాదు. అక్కడ చూసే ప్రకాశం బ్యారేజ్ అని అటువైపు, అది ఇప్పుడు అక్కడ అంతా క్రాస్ చేసేది మనం ఇక్కడ క్రాస్ చేసేయచ్చు. షార్ట్ కట్ లో సిటీ టచ్ అవ్వకుండా ఇటు వచ్చేయచ్చు. ఇక్కడైతే మనం చూసుకొని దిగాలి. హైదరాబాద్ రూట్ అని చూసారా పైన బోర్డు మీద, అది అక్కడైతే చూసుకొని జాగ్రత్తగా అయితే దిగాలి. డైరెక్ట్ వెళ్ళిపోతే మాత్రం విశాఖపట్నం వెళ్ళిపోతుంది కదా, వెహికల్స్ అన్ని ఆగిపోతాయి అని. అది చూడండి, అక్కడైతే ట్రాఫిక్ జామ్ అయింది ఫుల్గా. ఏదైనా యాక్సిడెంట్ అయినట్టు ఉంది. కొత్త రోడ్డు కదా, నేను అందుకని ఇందానే చెప్తున్నా చూసుకొని వెళ్ళాలని. విజయవాడ టచ్ అవ్వకుండా అవుట్స్కట్స్ నుంచి వచ్చినట్టు కొద్దిగా ముందుకు వచ్చింది. ఇంకా మన ప్రీవియస్ అయితే వీటి నుంచి విజయవాడ నార్మల్ రోడ్డు ఇది, ఇలా వెళ్ళిపోవటం. ఇంకా ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము హైదరాబాద్. మనమైతే ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాం. అది ఎర్లీ మార్నింగ్. ఈ లొకేషన్ అయితే మేము ఎప్పుడు చూడలేదు. మా ఫ్యామిలీలో 2 మెంబర్స్ అయితే అసలు దీన్ని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం కూడా. అందుకని ఫస్ట్ దీన్ని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఒక్క నిమిషం లొకేషన్ అయితే చూపిస్తాను. మీ ఫేవరెట్ కూడా అయ్యే ఉండేది ఈ లొకేషన్ అయితే. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం. మామూలు అయితే మంచి ఎక్సైట్లో ఉన్నారు. ఇది ఎప్పుడూ చూడలేదంట, అందుకని అంత ఎక్సైట్మెంట్గా ఉన్నారు. లొకేషన్ ఏంటనుకున్నారా? ఇదే ఆ లొకేషన్. ఇది ఎంతమంది ఫేవరెట్ అయి ఉండిద్దో అందరూ కామెంట్స్ అయితే చేయండి. తీసుకోండి అత్తయ్య, కలర్ఫుల్గా ఉన్నాయి. అవును, అంటే మీరు తీసుకున్న ఫ్లేవర్ బట్టి అర్థం అడిగితే ఇస్తాడు. అయితే లైట్ అయితే ఫుల్గా వచ్చేసింది చూడండి, అంత బాగుంది లొకేషన్. అదే ఇందాక లైటింగ్ లేదు, మనం వచ్చినప్పుడు అయితే కొద్దిగా చీకటిగా ఉంది. ఇప్పుడైతే లైటింగ్ బాగా వచ్చింది, చాలా నీట్గా కనపడుతుంది.
జనాలతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరితో ఎడ తిరుగుతున్నారు. ఎవరు ఈ ఊరోళ్ళు కాదన్నట్టు తిరుగుతున్నారు వీళ్ళు. ఎక్కడికి? అది అక్కడెక్కడ పావురాలు వచ్చినాయి అంట. ఒక పావురాల దగ్గర వీడియో తీయాలి. ఏదేమైనా చూడు అంత కంగారు. అక్కడ తీయాలా? సరేపా వీడియో తీయాలి ఆ పావురాల్లో. ఇందాక ఏం జరిగిందంటే ఎవరు వచ్చి లేపేశారు అన్ని. లేపేసేపటికి అన్ని పైకి వెళ్ళిపోయి కూర్చున్నాయి. ఆ వైర్ల మీద కూర్చున్నాయి, కింద రాలేదు. ఇప్పుడైతే ఎవరు వచ్చి ఆ మేతలాగా వేస్తున్నారు. ఆ మేత తినడానికి అవన్నీ కిందకైతే వచ్చినాయి. ఇప్పుడైతే వీడియో తీయాలంట. ఇప్పుడు కానీ వీడియో తీయకపోతే అంతే నా సంగతి. మొత్తానికి టీ ఆర్డర్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. చిన్న ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు ఫోటో కోసం మీరు తాగి చెప్పండి. అన్నా అనుకో వాళ్ళు కానీ ఉన్నారంటే వచ్చి మనం వేరే పడుతుంది దాటుకోండి. బిస్కెట్ అయితే నాకు చాలా ఖరీదు పెట్టాలి. నోట్లో పెట్టుకుంటే ఇదే బిస్కెట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లా. అది ఎంత పొద్దున్నే వచ్చి తీసుకున్నా. చాలే ऐसा मत करो मेरी जान. अच्छा బేరం ఆడుతున్నాలే కానీ ఈ బండి మొత్తాన్ని ఈడు ఒక్కడ అమ్ముతాడు. బండి మొత్తాన్ని ఎంటైర్ ఈ బండి మొత్తాన్ని ఈడ అమ్మేస్తాడు. అంత డేంజర్ క్యాండిడేట్. మొత్తానికి ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? వండర్లో అయితే వెళ్తున్నాం. వీడియో చూస్తే ఇంకా మసాలా ఉంటుంది వీడియోలో అయితే. మోర్ దెన్ స్టఫ్ పెట్టాం. గోళ్ళ కేకలు ఇజిల్స్. సినిమాలో క్లైమాక్స్ లో ఉన్న సీన్లు అన్ని అక్కడక్కడ వెళ్తూ ఉంటాయి. మీకు ఫ్యామిలీ రాయిది రాడ్ దుర్మార్గులారా, కుటుంబం రాది రాడ్ ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను వేదవత అంతా. ఒక రకంగా ఉన్నారు. అదిదా సర్ప్రైజ్ అయిపోయింది. దానికి మా వాడు అయితే ఏం కొన్నానా? నువ్వే ఎక్కడ ఉన్నా? ఇది అతి నవ్వే. కళ్ళోడు పెట్టాల్సింది నవ్వుకి. నేను సాంబడాయి చెవులు అదే వస్తాయి. అదే హుసేన్ సాగర్. అదే బుద్ధుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి బోట్లు ఉంటాయి. ఆడికి ఇప్పుడు ఉండవు బోట్. కొద్దిగా టైం పట్టింది. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఎక్కడ గుర్తున్నారు? ఏమనుకున్నా ఎందుకు విధ్వంసం చేస్తున్నారు అసలు ఇక్కడికి వచ్చి? నువ్వు పెద్ద డిఎస్పీ అనుకుంటే అని చెప్పి ఇది ఎక్కడ బాబు అయితే అన్యాయం అనిపిస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చే మనిషి నేను ఫస్ట్ టైం వస్తున్నాను. మరి ఎయిర్పోర్ట్ మరి దారుణం. ఏం మల్టిపుల్ అసలు. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ కనపడాలి. ఎందుకంటే వీడియో వేరే దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. అర్థమైనా? గెటప్లు అయితే పూర్తిగా చేంజ్ అయిపోయినాయి. ఏమైతే ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చినట్టుంది ఈ బ్యాగ్ గెటప్ చూసి. మా వాళ్ళు ఒక్కోలా మారిపోయారు. ఇక్కడికి వచ్చాక ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను. ప్రీవియస్ గా చూసారు కదా, అలా అయితే లేరు అసలు. వాళ్ళ మించిన వాళ్ళు ఉన్నారు. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. మీకు ఇప్పటికీ లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటే మనం ఎక్కడికి వచ్చేసాము. అవును మామ, మనం వచ్చింది వండర్లాకి. మనమైతే ఇప్పుడు స్విమ్మింగ్ సంబంధించిన యూనిఫామ్ అయితే కొనుక్కోవాలి. లోపల అయితే ఉంటాయి కానీ చాలా రేట్లు ఉంటాయి అంట. మన రిక్వైర్మెంట్లు ఇక్కడ షాప్స్ లో అయితే అవైలబుల్ ఉండేదని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఇక్కడే బార్గింగ్ చేసి షార్ట్ టీ షర్ట్ అయితే కొనుక్కుంటాం.
చూద్దాం, ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి. ఇవన్నీ షాపులు ఊబులుగా అక్కడి నుంచి మొత్తం అన్ని షాపులు. ఈ రోజు అయితే ఏంది ఇంత క్రౌడ్ ఉన్నారు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. చెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, మనం ఇది మమ్మ వండర్లా అక్కడికైతే ఎక్కాల్సింది ఈరోజు. అట్టైనా లాకర్స్ అయితే ఇస్తారు మనకైతే, ఫ్రీ లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మన ఇక్కడి నుంచి లాకర్ కీ తీసుకొని వెళ్ళాలి. అక్కడైతే లాకర్స్ అయితే ఉంటాయి వాల్ అవతల. లాకర్స్లో అయితే అన్ని పెట్టేసాం. ఎన్ని లాకర్స్ చూడండి, ఎన్ని ఉన్నాయో. మామూలు కుప్పలు ఉన్నాయి లాకర్స్ అయితే. మనం కూడా లాకర్లు అయితే పెట్టేసాం. మనకైతే అయితే కంప్లీట్ గా విఐపి ట్యాక్స్ అయితే వచ్చేసాం మావా. అందరికి విఐపి ట్యాక్స్ అయితే వేయించేసాము. ఇక మామూలుగా ఉండదు. రైట్స్ అయితే మామూలుగా మంట పుట్టించేస్తాం. ఇక రైట్స్ అన్ని చూడండి, ఒక్కొక్కటి దడ పుట్టేటట్టు ఉంది. అసలు చూస్తుంటేనే ఇక్కడ నుంచి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎక్కాలేదు, భయం అయితే పుడుతుంది నాకైతే. ఎలా ఎంజాయ్ చేస్తాం చూద్దాం. మా అమ్మనే ఎక్కిస్తా పక్క ఏదో పెద్ద రైడ్ అయితే ఎక్కడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ రైట్స్ అయితే కుమ్మేద్దాం. మంచి షో కూడా ఒకటి ఉంది దీంట్లో. ఆ షో కూడా అయితే మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అయితే చివరి ఎక్కుదాం. చివరికి ఆ పైకి ఎక్కి వ్యూ పాయింట్ అయితే మొత్తం చెక్ చేద్దాం. మనం అయితే ఇక్కడి నుంచి అయితే రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. చాలా ఉన్నాయి చూడాల్సింది. మనం అయితే ఓడి అమ్మా, ఇది ఎక్కితే ఇంకా పిచ్చలు ప్యాక్ అయిపోవడం. ఇక నెక్స్ట్ నువ్వే, మామూలుగా లేదు. రైడ్ అయితే ఎక్కాల్సిందే ఇక. అసలు ఈ రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్. మామూలు లేదు అసలు. తిప్పి చేశారు చెప్పాలంటే అలా పడిపోయినట్టు. మామూలు లేదు. ఫస్ట్ రైడ్ లేచిపోయింది. అసలు చూడండి, ఇది చెమటలన్నీ ఎలా పట్టేసినాయి. మామూలు లేదు. అమ్మో, వెరీ డేంజర్ ఉంది అసలు ఇదైతే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. నెక్స్ట్ రైడ్ అయితే మామూలుగా ఉండదు. ఇది నెక్స్ట్ రైడే. ఇదైతే జస్ట్ అప్ అండ్ డౌన్, కానీ చాలా ఫాస్ట్గా ఉంది. రొటేట్ అవుతూ కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంది ఇదైతే. చూద్దాం మరి. ఈసారి అయితే నేను ఈ రైడ్ అయితే చేయట్లేదు. నాకు ఆ రైడ్ చేసినందుకు, అది ప్రీవియస్లో ఆ రైడ్ చేసినందుకే కొద్దిగా కడుపు అంతా అనీజీగా అనిపించింది. ఎందుకంటే నేను వాటర్ తాగున్నాను. అందుకని మన వాళ్ళని అయితే ఎక్కించాను. చూద్దాం, ఈసారి అయితే మా అత్తయ్య గారిని కూడా ఎక్కించాను. ఏం జరిగిద్దో ఆ కేకలు ఏంటో వినాల్సిందే మనం ఇప్పుడు. రైడ్ అయితే స్టార్ట్ అయింది. మా అత్తయ్య గారి ఎక్స్ప్రెషన్ చూడండి. మామూలుగా లేదు. మీ మొహంలో తెలుస్తున్నది ఎట్టుందా? ఎత్తేసిందా? అంటే సెకండ్ పుట్టింటాను వచ్చిందా? ఈ రైడ్ అయితే మా అత్తయ్య గారు బాగా అది టుకుటియాలు అసలు అరవలేదు. మా అమ్మ చాలా ధైర్యంగా కూర్చుంది. కూర్చుంది. సరే మామ, నెక్స్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం. ఈ రైడ్ ఏందో మరీ డేంజర్ ఉంది. ఎక్కడి నుంచి చూస్తుంటే భయం పడుతుంది. ఎక్కితే ఎట్లా ఉండిద్దో. మనమైతే దానికి వెళ్తే వెళ్ళాలి మామ. అంత చీకటి ఉంది, మామూలుగా లేదు. వాళ్ళు అది ఓపెన్ చేస్తారు డోరు. పా నడవాలి. అత్తయ్య పాండి, ఇటు కూడా రావచ్చు. ఏం కాదు. అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే మనం స్పేస్లోకి వెళ్తా ఉంటాం. ఆ స్పేస్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వాళ్ళు ఇస్తారంట. మా వాళ్ళు భయపడి ఏం కాదు. శైలు జస్ట్ అలా పైకి వెళ్ళి ఆపుతానంటే గిరగర తిప్పేదేం కాదు. బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్క్రీన్ అయితే దిస్ ఎక్సలెంట్. నిజంగా స్పేస్ లోకి వెళ్ళినట్టుందా?
ప్రీవియస్ రైడ్లో అయితే లిటరలీ కొద్దిగా వాంతి అయితే అయిపోయేది నాకైతే. అది చూసారా మిషన్ అని, అదే ఆ రైడ్లో అయితే నాకు జస్ట్ ఇప్పుడు కూడా అలానే వాంతి వచ్చినట్టే ఉంది. మా వాళ్ళు అయితే ఆగేటట్లేరు. ఈ రైడ్ కూడా ఎక్కేసారు. లిటరలీ ఇప్పుడు నేను ఇది ఎక్కుంటే కంపల్సరీ ప్యాకప్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి ఇది ఎలా పనిచేసిద్దని మంచి క్యూరియాసిటీ అయితే నాకైతే ఉండేది. చిన్నప్పటి నుంచి ఎక్కడ వీడియోస్ లో చూడటం తప్పితే రియల్ గా ఎప్పుడు చూడలేదు. ఈ రోజు అయితే దీన్ని రియల్ గా చూశాను. ఇది ఎలా పనిచేసిద్దని చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడైతే అర్థమైంది. పైన గ్రిల్ చూసారా, ఆ గ్రిల్ కాను కింద దానికి కరెంట్ అయితే ఉంది. వల్ల అదైతే దానికి పవర్ అయితే వస్తుంది. దానివల్ల అయితే అది రొటేట్ అయితే అవుతుంది. దానికి భలే ఉంది, భలే ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళ కాదు, మన దీంతో ఎంజాయ్ చేయాలి. పోయే రైడ్ అయితే మోస్ట్ 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 డేంజరస్. నా దృష్టిలో అయితే మామూలు డేంజర్ కాదు. నేనైతే ధైర్యం అయితే చేయట్లేదు. మనకి బ్రహ్మానందం ఉన్నంత ధైర్యం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడ ఎలా ఉన్నాను. కానీ లిటరలీ ఈ షో అంతటికి కింగ్ ఆఫ్ అని చెప్పాలి ఈ రైడ్ అయితే. ఆల్మోస్ట్ మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏం రైడ్ అనేది. ఇదేమో మా రైడ్. ఎందుకంటే అసలు పిక్చర్ బ్యాగ్ అసలు ఎక్కితే చూడు ఎలా తిప్పుతున్నాడు వాడు. వాడు తిప్పే తిప్పుడికి ఉంటుంది మామా. ఇది అక్కడ తీసుకెళ్ళి లాక్ చేశాడు. అది అక్కడ మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఎగ్జైట్మెంట్ అంటే వీడికి అమ్మో చూడు అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎక్కడానికి ఎంత హడావుడిగా చూడండి. సాయిరామ్. ఎలా ఉంది? అన్కాన్షియస్ అయిపోయింది ఒక్క నుంచి. ఏటి ఎక్కేది ప్యాక్ అయిపోతుంది అసలు. ఎట్లా ఫస్ట్ స్విచ్ అయిపోయిన ఫోన్ అయిపోయింది. దాని పరిస్థితి నాకు భయించింది. అమ్ము వీళ్ళిద్దరు ఎంత నిజంగా ఎంత డేంజర్గా ఉండారంటే వీళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ దెబ్బకి వీళ్ళిద్దరు అయితే అయిపోయారు ఇక షూటే. ఏమైందిరా? తప్పు చేయట్లే. ప్రస్తుతానికి కొన్ని రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఫుడ్ తిందామని అయితే ఇష్టమైన ఘట్టానికి అయితే వెళ్తున్నాం. అందుకని మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మిగతా అంతా గుండె జల్లు జల్లు మంటున్నాయి వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కింది ఏమీ లేదు, 1-2 కంటే ఎక్కువ ఏమీ ఎక్కలేకపోయారు. కానీ బట్ నాకు భయంగా ఉంది లేదని చెప్పడం. బట్ ఏంటంటే థ్రిల్లింగ్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ 3 రైడ్లు మాత్రం అల్లాడిచ్చింది. అమ్మ ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉందో మా మామ ఇక్కడ చెప్పాలంటే. చూడండి మేమైతే అందరం బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. చూడండి మా ఊడి కక్కుతాడు ముందుగా తాగేసేస్తాడు. అయితే రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. రైడ్స్కి వెళ్ళే పని అయితే లేదు ప్రజెంట్. అందుకని నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ రైడ్సే చేస్తాం ఓన్లీ. అందుకని ఈ ఫుడ్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ టైం వచ్చేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇక తప్పదు తినాల్సిందే. కేకలేస్తాం. ఓకే రెడీ రెడీ. ఫైనల్లీ గెటప్స్ కూడా చేంజ్ అయిపోయినాయి.
గెటప్స్ వచ్చేసరికి వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేయడానికి అక్కడ మనం కూడా వేసారు. అయితే ఎంజాయ్ చేయటం వాటర్ రైడ్స్. కానీ ఈరోజు చాలా థ్రిల్లింగ్ రైడ్స్ అయితే చేసాం. థ్రిల్లింగ్ రైడ్స్ ఏం చేయలే, నేను చేశాను. తను ఎక్కడానికి ధైర్యం చేయలే. ఒక రెండో చేసా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇదైతే ఎక్కబోతున్నాం. ఇది ఎందుకంటే స్పెషల్లీ వ్యూ అనేది చూపించడానికి. ఇది ఎక్కడ ఏంటంటే టోటల్ వ్యూ అనేది కనిపిస్తుంది మనకి. ఈ వండర్లా అనేది ఎంత దూరం స్ప్రెడ్ అయింది, ఏమేమి రైడ్స్ జరుగుతున్నాయి, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతుంది, పైనుంచి అయితే మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఈ హైట్ లోంచి మనం లాగం చేయడానికి పర్ఫెక్ట్ గా అయితే పైకి వచ్చేసాం లిఫ్ట్ నుంచి. ఇది చూడండి మనం ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే జైంట్ వీల్. తర్వాత దీని మీద కూడా ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. ముందైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. జస్ట్ బెండ్ అయ్యేటట్టు చూద్దాం ఎలా ఉండిద్ది ఎక్స్పీరియన్స్. మామూలు లేదు ఎక్స్పీరియన్స్ అయితే. మనం హైయెస్ట్ ప్లేస్ అయితే ఎక్కబోతున్నాం వండర్లాలో. ఇక్కడ నుంచి ప్రతి వ్యూ కనిపిస్తుంది, ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయో మొత్తం అయితే కనిపిస్తాయి. జైంట్ వీలు ఇదైతే రైడ్ చేయదు, జస్ట్ అలా పైదా తీసుకెళ్ళి అయితే ఆపుతారు. మనం అయితే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. వచ్చినప్పుడు మాత్రం ఈ రైడ్ అయితే మిస్ అవ్వకండి, కంపల్సరీ చేయాల్సింది ఈ రైడ్ అయితే మాత్రం. ఎలా కనిపిస్తుందో ఫుల్ థ్రిల్, ఎంత హైట్ ఉందో సూపరే. వీడియోలో కనపడి ఇట్లా ఎందుకు కనిపించట్లా, నువ్వు మాట్లాడలే వాళ్ళు చూడు. రా శైలు ఏంటి కాదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా. ఫైనలీ మనమైతే పైన ఉన్న జైంట్ అయితే ఎక్కేసాం అనమాట. ఇప్పుడైతే పైకి వెళ్ళి వ్యూ అయితే చెక్ చేద్దాం. ఎంటైర్ ఏరియాలో ది హైయెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని కనిపిస్తుంది, ఇంక్లూడెడ్ ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది, దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ కూడా. నేను మాట్లాడలేదని ఏమనుకోవద్దు, నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు. ప్రతి పాయింట్ లో ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా కనిపించట్లేదు, అన్ని యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, టోటల్ యాక్టివిటీస్. అబ్బో నేను చెప్పాను ఈ రైడ్ అయితే మేము కవర్ చేయలేదు, ఈ రైడ్ని కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే లేదు. అమ్మో ఈ రైడ్ చూస్తేనే భయం వేస్తుంది అసలు లిటరలీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అయితే కింద దిగుతాను, ఇంకో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను. అడ్వెంచర్ ఇది బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా థ్రిల్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఎంటైర్ వండర్లాలో టోటల్ హైట్ ఇది. మన కార్ ఇక్కడ నుంచి మన కార్ కనిపించింది అనుకోండి, జూమ్ చేద్దాం. అదే మన కారు, బా అదే మన కారు. వీడు తీస్తున్నాడు చూడు, వీడు ఫోటో అని గోళ మనిషి అసలు. వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, ఇవి అయితే ప్రస్తుతానికి పనిచేయట్లేదు. అక్కడైతే ఉన్నాయి కానీ చిన్నపిల్లలకే ఉన్నాయి యాక్సెస్, పెద్దవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మేము అందుకని కొద్దిగా ముందుకు వెళ్తున్నాం, కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నాయి. వేవ్ పూల్ అనేది చెప్పారు పైనుంచి, మనం అక్కడి నుంచి అయితే చూసాం కదా లొకేషన్. ఆ చివర ఉంది, ఆ చివర ఉన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాం. చెప్పాక అలలు వస్తుంటాయి అని, బాగుంటుంది, చూద్దాం ఎలా ఉండదు. తర్వాత ఇది కూడా ట్రై చేయాలి. అలా వస్తున్నా చూసా అత్తయ్య, ఇది భలే ఉంటుంది, ఇది కూడా ట్రై చేయాలి మనం. బట్ ఏంటంటే ఇది ఎక్కాలంటే స్టెప్స్ ఎక్కాలి మనం. ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీ స్టెప్స్ అయితే ఎక్కాలి. మోహాలు అయితే గుంజేస్తాయి అసలు. మామిడి చూద్ది వీడియో కొట్టాను గురుకుంటూ వచ్చాడు. రైన్ డాన్స్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. నన్ను ఒక్కసారన్నా మాట్లాడు. మొత్తానికి రెయిన్ డాన్స్ అయితే కంప్లీట్ అయింది, లోపు వచ్చేస్తుంది. ఇంకా స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్ ఫైనల్లీ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే యూనిఫామ్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడైతే స్నాక్స్ అయితే తిందామని ప్రిపేర్ అయ్యారు. మా వాళ్ళు అయితే ఆకలితో రైలిపోతున్నారు.
ఫైనలీ వండర్లా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా తనే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వాయిస్ ఓవర్ ఇవ్వడం కాదు, డైరెక్ట్ గా తనే వాయిస్ చెప్పేశాడు. అండ్ లాస్ట్ లో నేను చెప్తాను, నాకు గొంతు పోయింది అరిచి. వండర్లా ట్రిప్ అయితే మస్తు థ్రిల్లింగ్ గా ఉంది. మీరు తప్పకుండా అయితే విజిట్ చేసేయండి. ఇంటికైతే వచ్చేసాం గాయస్, ఇంకా మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ అయిపోవాలి. టైం అనేది చాలా అవుతుంది, ఫ్యామిలీ ఇబ్బంది పడతారు కాబట్టి ఫాస్ట్ గా బయలుదేరితే మనం ఫాస్ట్ గా గుంటూరులో ఉండిపోవాలి. ఎంత తొందరగా వెళ్ళాలనిపిస్తుందండి. ఓకే గైస్, బై బై, చలో. వన్స్ అగైన్ చాలా అయితే ఎంజాయ్ చేసాం మండలాలో చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే బాయ్.